కాకినాడకి కాకినాడ పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ తరఫున వర్మగారు ఉన్నారు. వర్మగారు చాలా డెడికేటెడ్, పార్టీకి డెడికేటెడ్ కార్యకర్త. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే దాన్ని యాజిటీస్గా పాటించారంటే ఆయనకి కేడర్ కూడా ఆయన కింద పనిచేసేటువంటి అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలు యాక్చువల్గా ఆయన 2014లో ఇండిపెండెంట్గా గెలిచారు. ఇండిపెండెంట్ గెలవటే కాదు 50,000 మెజార్టీ గెలిచారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉండేది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి చాలా చక్కగా ఈ రాష్ట్రాల ముందుకు పడతాయి. మీరు నిన్న సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా 15 సంవత్సరాల పాటు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిపాలించాలా, ఈ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో అన్యాయంగా ప్రతిదీ డిస్కస్ చేసుకొని ముందుకు వస్తున్నారు. పిఠాపురంలో కూడా యాక్చువల్గా వర్మగారు జనరల్గా ఏదైనా 3 పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, సహజం. పై నాయకుల మధ్య లేకపోయినా కింద నాయకుల మధ్య ఉంటాం, సహజం. నేను కింద నాయకులు ఉన్నా కానీ నాకు కూడా ఉంటుంది, ఇది సహజం. అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని సభ్యులు జరుగుతుంది. ఆ విధంగా పిఠాపురంలో కూడా ఏదైతే వర్మ యొక్క కింద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇతర పార్టీ వాళ్ళతో చిన్న చిన్నవి ఉంటే వాటన్నిటిని కూడా నేను వర్మతో డిస్కస్ చేయడం, వర్మ వాళ్ళతో డిస్కస్ చేయడం చాలా చక్కగా ఈరోజు 3 పార్టీలు పిఠాపురంలో చాలా చక్కగా చేస్తున్నారు. చాలా చక్కగా, ఎటువంటి ఇబ్బంది లేదు. వర్మ గారు ఇండిపెండెంట్గా 50,000 మెజార్టీ గెలిచారు. అయితే బిగినింగ్లో ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే నేను ఇన్ఛార్జ్ మంత్రిగా పోయిన తర్వాత అవన్నీ డిస్కస్ చేసి అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ జీరో చేసాం. మళ్ళా చెప్తున్నాను, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ జీరో చేసాం. ఏ పార్టీల మధ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సమన్వయంతో చేసేట్టుగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, గవర్నర్ పవన్ కళ్యాణ్ గారు మన యాక్చువల్గా అక్కడికి వస్తే కాకినాడ జిల్లాకి ఆ రోజు చక్కగా వర్మ గారు ఆయన పక్కనే ఉన్నారు, వారే మైక్ ఇచ్చారు, చక్కగా మాట్లాడారు. ఇలా ఒక చక్కటి అన్యాయంతో పోతున్నాం. వర్మ గారు కూడా పూర్తిగా అర్థం చేసుకుని ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అందరం కలిసి చేయాలా, ఈ రాష్ట్రం ముందుకు పోవాలి, రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి, 10 లక్షల మందికి 20 లక్షల మందికి ఉద్యోగాలు రావాలి. ఎందుకంటే మేనిఫెస్టోలో చాలా క్లియర్గా పెట్టాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారు. అవన్నీ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలా, ఇవన్నీ రావాలంటే ఎన్డీఏ కుటుంబం తప్పనిసరిగా ఉండాలి, రాష్ట్రంలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సద్యోగం చేసుకొని చేస్తున్నారు. దీంట్లో నెల్లూరులో కొంతమంది ఒకరిద్దరు యాక్చువల్గా గెలుకుంటూ ఒకరి మీద ఒకరు పేపర్లో టీవీలో పోతుంటే దాని మీద వారిని వారం చేస్తూ నేను యాక్చువల్గా టెలికాన్ఫరెన్స్లో కార్యకర్తలందరికీ చాలా క్లియర్గా చెప్పాను, ఎవరు కొట్టుకోవటానికి లేదు, ఒకరి మీద ఒకరు దూరుకోవటానికి లేదు, ఒకరి మీద ఒకరు అసత్య ప్రచారాలు చేయడానికి లేదు. ఏదన్నా ఉంటే పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటుంది, చాలా రిజిడ్గా ఉంటుందని చెప్తూ నేనేం చెప్పానంటే ఇలా నేను ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో ఉన్నాయి, ఉదాహరణకు పిఠాపురంలో కూడా చక్కగా ఆడ మాట్లాడి డిస్కస్ చేసి అక్కడ కూడా చెప్పా, వర్మ గారు 2014లో 50,000 మెజార్టీ గెలిచారు. ఆయన చాలా అగ్రెసివ్ నాయకుడు, చాలా చక్కగా చేస్తారు. అవన్నీ తీసేశారు, అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా జీరో ప్రాబ్లం ఈరోజు అని చెప్తే దాన్ని వక్రీకరించి రకరకాలుగా దాన్ని సోషల్ మీడియాలో పంపించారు. ఇది కరెక్ట్ కాదు. వైసీపీ నాయకులు ఏమనుకున్నా ఏం చేసినా మా మధ్య ఎటువంటి విభేదాలు రావండి. ఎన్డీఏలో ఉన్న జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం మధ్య కానీ ఎటువంటి విభేదాలు రావు, చక్కగా కూర్చుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, డిసైడ్ చేస్తాం. ఈరోజు వర్మ గారు కూడా ఆయన చాలా హ్యాపీ. ఈరోజు యాక్చువల్గా పిఠాపురంలో వర్మ గారు చాలా హ్యాపీ. ఎందుకంటే ఆ వీడియో రాగానే నాకే ఫోన్ చేశారు, సార్ ఇలా ఆ వీడియోలో వక్రీకరించి చేస్తున్నారు అని.
అని ఆయనే ప్రశ్నించారు. అందువల్ల నేను అందరికీ మీడియా తరఫున చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ముగ్గురు నాయకులు ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తుంటారు. వారి కింద ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేదా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదా వాళ్ళ కింద ఉన్న నాయకులు కావచ్చు, అందరూ కూడా డిస్కస్ చేసుకుంటూ వక్రీకరించరాటువంటి మీరు చేసే 48 ఆ 11 సీట్లు కూడా ఫ్యూచర్లో రావు. సోషల్ మీడియాలో టెలికాన్ఫరెన్స్లో చెప్పా, దాంట్లో కట్ అండ్ పేస్ట్ చేసి దాన్ని వక్రీకరించాలి. చెప్పిందంతా మొత్తం నేను ఏదైతే టెలికాన్ఫరెన్స్ చెప్పానో మొత్తం రిలీజ్ చేసి ఉంటే ఇచ్చినది కాదు. దాంట్లో మధ్యలో కొన్ని కట్ చేసినప్పుడు ఇటువంటి వస్తుంది, మిస్కమ్యూనికేషన్ వస్తుంది. అందుకని ఈరోజు యాక్చువల్గా ప్రెస్ మీడియా క్లారిటీ ఇస్తున్నాను. వర్మ గారు కూడా మాట్లాడుతున్నారు. నారాయణ గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు, రాష్ట్రంలో నెంబర్ 2 పొజిషన్. యాక్చువల్గా ఆయన హార్డ్ వర్క్ చూస్తే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 వరకు ఉంటారు. ఆయన ఫోన్ చేసి నారాయణ గారు ఎక్కడున్నారని అడగక్కలేదు. రాత్రి 8 అయినా 9 అయినా సిఆర్టీకి వెళ్ళిపోతే నారాయణ గారు. కోఆర్డినేషన్ ఒకటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ. చిన్న సమస్యలు ఉంటాయి, కింద కార్యకర్తల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా మేము ఆయనకి పాస్ ఆన్ చేయడం, ఆయన అక్కడ కళ్యాణ్ గారితో మాట్లాడడం, ఇవంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. నెల్లూరు ఇష్యూ మీద మాట్లాడుతూ కూటమి వచ్చాక కొన్ని ఇబ్బందులు వస్తాయి, సీట్లు రాకపోవచ్చు, అది వర్మకి రాలేదు సీట్లు అయినా అక్కడ మేము కోఆర్డినేషన్తో వెళ్తున్నాం. అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా జీరో చేసామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు. ఇంకా ఈ సాక్షులు గీక్షులు ఎలా ఉంటాయంటే ఎప్పుడు పచ్చగా ఉన్న కాపురాలను కూలగొట్టాలని ఆలోచన చేసి ఛానళ్ళన్నీ కూడా రకరకాలుగా ఆయన్ని కట్ చేసి కట్టడం ఇవన్నీ ఉంటాయి. తెలుగుదేశం పార్టీలో ఒకటి చెప్తున్నా, 23 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు దూకమంటే దూకుతాం, ఆగమంటే ఆగుతాం, పని చేయమంటే పని చేస్తాం. అలాగే లోకేష్ గారి నాయకత్వంలో కూడా మేము ఆ విధంగా పనిచేస్తాం. మేము పార్టీకి పిల్లర్ లాంటి వాళ్ళం, అంతేగాని పార్టీలో ఇప్పుడు నారాయణ గారు ఏమీ మాట్లాడిన దాన్ని మాట్లాడడం ఇవన్నీ కాదు. ఒక కోఆర్డినేషన్, ఒక బ్రిడ్జ్ కింద జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి కాకినాడ జిల్లాలో ఏ సమస్యలున్నా మరి 15 రోజులకి 20 రోజులకి ఒకసారి వచ్చి సార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మా సమస్యలు కూడా ఆయన చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, అన్ని రకాలుగా ఉంటాయి. కూటమి అనేసరికి జాయింట్ ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఉంటాయి. అదే సింగిల్ ఫ్యామిలీలో అనుకోండి, ఒక కొడుకు కూతురు ఉంటారు. అంచేత జాయింట్ ఫ్యామిలీ వచ్చినప్పుడు చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా జీరో చేసామని నారాయణ గారు వాళ్ళ లీడర్ చెప్పారు. జీరో చేసాం, వర్మ కూడా అక్కడ పార్టీ చెప్పినట్టు వెళ్తున్నాడు కదా, మీరు ఉండాలి కదా అన్న ప్రశ్న నారాయణ గారు. ఆ కంటెంట్ని పక్కకు పెట్టి రకరకాలుగా తిప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబం అన్నది కలిసి ఉంటాం. ఎన్ని తిప్పితే ఉంది, నేను తిప్పేస్తే నారాయణ గారిని ఏమన్నా నేనంటానా, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఏమన్నా అంటారా? అంతా ఏమీ లేదు. ఇది అభూత కల్పన. పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో రోజు తిప్పుతున్నారు. ఇటువంటి మేము పట్టించుకోండి. నేనైతే ఆ సోషల్ మీడియా చూడండి. అనుకుంటే ప్రచారం, ఫ్రీ ప్రచారం నడుస్తుంది. ఏదేమన్నా నారాయణ గారు ఆధ్వర్యంలో మా కాకినాడ జిల్లా కోఆర్డినేషన్ బాగా ఉంది. అలాగే స్టేట్ వైడ్ కోఆర్డినేషన్ కూడా జనసేనకి, తెలుగుదేశం పార్టీకి ఆయన చూస్తూ ఉన్నారు సీనియర్ లీడర్. ఇందులో ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి ఏమీ లేవు. ఎవరు ఏమి అనుకోవాల్సిన పని లేదు. ఎవరు అనుకోవడానికి అవకాశాలు కూడా